హలో ఎవరీబడి వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ క్యామరీలా ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే సో ఫస్ట్ సిపిఆర్ ప్రైస్ అనేది సిపిఆర్ కింద ఓపెన్ కావడం జరిగింది. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూసినప్పుడు సో ఇంత పెద్ద బిగ్ క్యాండిల్ రావడం జరిగింది. సో జనరల్గా ట్రేడర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఇది కిందికి వెళ్తుందని చెప్పి ఇలా బుక్ అంటే ఎంటర్ కావడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇలా ఎంటర్ అయిన సందర్భంలో మనకు స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. ద నెక్స్ట్ బారే మనకు పిన్ బార్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. పర్టికులర్గా ఇలాంటి వచ్చినప్పుడు ఈ ఈ క్యాండిల్ చూసి మనం ఆపోజిట్ ట్రేడ్ తీసుకోవడం అయితే ఉత్తమం. సో ఇది మళ్ళీ సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సో సిపిఆర్ నుంచి పుల్ బ్యాక్ వస్తే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే సో మన యొక్క ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఇంకొకటి మనం డిస్కషన్ చేసిన ఎలిఫెంట్ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయితే కాలేదు. ఎందుకంటే జనరల్గా ఎలిఫెంట్ క్యాండిల్ ఈ సెటప్ కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. ఫస్ట్ క్యాండిల్ అనేది బిగ్ క్యాండిల్ వస్తుంటుంది. సో దెన్ ఫాలోయింగ్ క్యాండిల్స్ అనేటివి దానికి ఆపోజిట్ క్యాండిల్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవడానికి అంటే ఈ క్యాండిల్ కింద ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో స్టాప్ లాస్ అనేది ఇది ఉంటుంది, స్మాల్ స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ మాత్రం ఇక్కడ వరకు ఉంటుంది. స్టాప్ లాస్ అయితే ఇటు కావడం అయితే జరిగింది. తర్వాత లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది సిపిఆర్లోకి ఎంటర్ అయ్యి సైడ్ వేస్లోనైతే మూవ్ అవడం అయితే జరిగింది. సో కాబట్టి ఈరోజు సిపిఆర్ ప్రకారం అయితే మనం డిస్కషన్ చేసిన ఎలిఫెంట్ స్ట్రాటజీ ప్రకారం స్టాప్ లాస్ అయితే ఇటు కావడం అయితే జరిగింది. ఇక క్యామరీల సెటప్ ప్రకారం ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 L3 మధ్యలో ఓపెన్ అయినప్పుడు L3కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. అంటే L4 దగ్గర సపోర్ట్ తీసుకొని L4 అంటే L3 పైన క్లోజ్ కావడం జరిగింది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇట్ ఈస్ మోర్ దెన్ 2%. సో కాబట్టి సిపిఆర్లో స్టాప్ లాస్ హిట్ అయినప్పటికీ క్యామరీల ప్రకారం మన టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. ఓవరాల్గా ప్రాఫిట్లోనే ఉండడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ రేట్స్ గురించి డిస్కషన్ చేస్తే మన ఇవ్వబడిన జోన్స్కి ఇది గతంలో చాలా రోజుల బ్యాక్ ఇవ్వబడిన జోను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడే సపోర్ట్ అయితే తీసుకుని చూడండి. సో ఇక్కడ సపోర్ట్ తీసుకున్నది మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. స్టాప్ లాస్ ఇంతే ఉంటుంది, చాలా తక్కువ స్టాప్ లాస్. దీనికి మనం చూసుకున్నప్పుడు మోర్ దెన్ 1:2 ఈ రేంజ్ కంటే మోర్ దెన్ 1:10 టైమ్స్ రివార్డ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇలాంటి జోన్స్ మార్క్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మధ్యలో ఉన్న జోన్స్ దగ్గర ఎక్కడ సపోర్ట్ తీసుకోలేదు కాబట్టి మనం ఈ ట్రేడ్స్ని అంటే ఈ యొక్క జోన్స్ని డిలీట్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఇక సెల్ జోన్ అంటే సప్లై జోన్ చూసినట్టయితే ప్రైస్ మనం ఇవ్వన జోన్కి దగ్గర వరకు రావడం అయితే జరిగింది. బట్ పూర్తిగా టచ్ కాలేదు. ఎనీహౌ మనం ట్రేడ్ అయితే రాలేదు. ట్రేడ్ ఒకవేళ దీనికి టచ్ అయితే ట్రేడ్ తీసుకునే వాళ్ళేమో, కాబట్టి ట్రేడ్ అయితే రాలేదు. రేపటి రోజున జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ జోన్ అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ ట్రేడ్ తోటి ట్రేడ్ తీసుకుందాం. అలాగే బట్ ఈ రెండు జోన్స్ అనేటివి మనకు లెవెల్స్ కాబట్టి మనం కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. సో ప్రైస్ అనేది కంప్లీట్గా లోపల వరకు వెళ్ళే వరకు చూసి మళ్ళీ రిట్రేస్మెంట్ అయితేనే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేద్దాం, లేకపోతే నో ట్రేడ్. ఇంకా ఛానల్ ట్రేడింగ్లో చూసినప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ అనేది ఈ ఈ రేంజ్లో మూవ్ అయితే కావడం అయితే జరుగుతుంది. సో రేపటి రోజున సినారియో ఏంటంటే సో ఒకవేళ ప్రైస్ అనేది ఈ విత్ ఇన్ ద మిడ్ లైన్ మధ్యలో ఉంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడికి పుల్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వరకు డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఒక సినారియో. లేదు దీనిపైన ఓపెన్ అయింది అనుకోండి, దీనిపైన ఓపెన్ అయితే నెక్స్ట్ ఒకవేళ ఈ రేంజ్ పైన ఓపెన్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఈ ఛానల్ బ్రేక్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. మేబీ రేపటి రోజున ఈ విత్ ఇన్ ద ఛానల్ లోపల ఉండడానికే ఎక్కువ పాసిబిలిటీ అయితే ఉన్నది. కాబట్టి ఈ ఛానల్ని కూడా మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే సో ఇక్కడ ఏదో సంథింగ్ సైట్ అయితే ఎర్రర్ మనకు చూపెడుతుంది. ఆప్షన్ చైన్ డాటా లోడ్ అవుతలేదు ప్రజెంట్ నేను చేసే టైంకి. సో ఈ పార్ట్ని ఈరోజు స్కిప్ చేద్దాం. అంటే ఆల్రెడీ ఆప్షన్ చైన్ డాటాను మనం రెగ్యులర్గా ఎలా చేస్తుంటామో మీరు అలా
చూడండి, డెఫినెట్గా మీకు అర్థమైతే ఉంటుంది. సో ఇది కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది సైట్ వల్ల. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఫ్యూచర్ క్లౌడ్ అనేది బేరిష్లో ఉన్నది. సో ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మనం డిస్కషన్ చేసుకున్నట్టు, నిన్నటి రోజున డిస్కషన్ చేసుకున్నట్టు ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ గ్యాప్ జోన్ కూడా ఉండడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఈ గ్యాప్ ఏరియా అనేది మనకు ఒక డిమాండ్ జోన్గా యాక్ట్ అయింది. ప్రైస్ అనేది ఇక్కడ అంటే సపోర్ట్ తీసుకొని ఎంత అద్భుతమైన అప్ మూవ్ అయితే రావడం అయితే జరిగిందో మనం ఇంటర్డే టైం ఫ్రేమ్లో అయితే చూడడం జరిగింది. సో రేపటి రోజున సినారియో ఏంటంటే మనం ఓవరాల్ అంటే డైలీ టైం ఫ్రేమ్లో ఓవరాల్గా చూసుకున్నప్పుడు బెరిష్ కుమో ప్రకారం ఈ వీటి సినారియో ప్రకారం డౌన్ ట్రెండ్. సో ఒకవేళ ఇక్కడ మనకు ఈ చిక్కు స్పాన్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ఒకవేళ ఇది సపోర్ట్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వస్తుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,400 వరకు రావడానికి పాసిబిలిటీ ఉన్నది. రేపటి రోజున ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ వరకు రీచ్ కావడానికి ఒక అవకాశం అయితే ఉన్నది. లేదు ఒకవేళ ఇంకా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెక్స్ట్ ఫర్దర్ ఈ లెవెల్ అయిపోయింది, దగ్గర 16,800 వరకు రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఒకవేళ ఈ లెవెల్ అంటే ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే పర్టికులర్గా ఇక్కడ ఒకటి మనకు ఈ గ్యాప్కు సంబంధించిన డిమాండ్ జోన్ ఉంటుంది. ఈ డిమాండ్ జోన్ బ్రోక్ అయిన అయితే మాత్రం సో మనం ఇందాక ఇంటర్డే టైం ఫ్రేమ్లో ఏదైతే ఉందో ఆ డిమాండ్ జోన్ దాని కింద క్లోజ్ అయితే మాత్రం నెక్స్ట్ ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 16,200 వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇది రేపటి రోజున ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే మాత్రం 17,400 అనేది అక్కడి వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇంతకంటే మించి వెళ్ళకపోవచ్చు రేపు కానీ ఎల్లుండి కానీ. సో ఈ లెవెల్స్ని ఒక్కసారి అయితే మార్క్ చేసుకోండి. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని డౌన్ సైడ్ రావడం జరిగింది. మనం డైలీ డిస్కషన్ చేస్తుంటాం ఈ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి కన్సాలిడేషన్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. మినిమం 3 క్యాండిల్స్ అయితే ప్రైజెస్ అనేవి అంటే కన్సాలిడేషన్ అయితే అంటే మనం ఏదైతే డైరెక్షన్ అనుకుంటున్నామో దానికి ఆపోజిట్లో డైరెక్షన్. ఒక పర్టికులర్గా చెప్పాలంటే బేస్ లైన్కి అట్రాక్ట్ కావడానికి అంటే మినిమం 3 క్యాండిల్స్ వరకు బేస్ లైన్ వరకు మూవ్ అవుతుంటుంది. సో ఎగ్జాక్ట్గా అంటే ఇలానైతే రావడం అయితే జరిగింది. చూడండి, అంటే దీన్ని టచ్ చేయలేదు, ప్రైజెస్ అనేవి కంపల్సరీ అయితే వెనుకకైతే రావడం అయితే జరిగింది. అంటే మనం ఈ లోన్ బ్రేక్ చేసుకునే అంటే మన యొక్క వ్యూ అనేది చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ బేస్ లైన్ బట్టి. సో రేపటి రోజున సినారియో ఏంటంటే ఈ రెండింటి రీజన్లో ఓపెన్ అయితే బేస్ లైన్ అండ్ కన్వర్జేషన్ లైన్ మధ్యలో ఓపెన్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి 17,200 వరకు వచ్చి వెనుకకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇదొక సినారియో. ఒకవేళ ఇప్పుడు వరుసగా 2 డేస్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది, అంటే ఈ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది కాబట్టి సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ చేయడానికి ఒక సినారియో ఉంటుంది. కాబట్టి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో నెక్స్ట్ టార్గెట్ అనేది 17,500 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఎగ్జాక్ట్గా అక్కడే క్లౌడ్ ఉంటుంది కాబట్టి ఇది ఒక సినారియో. ఇది రాదు, ఎక్కువ శాతం అయితే డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉంది, డైలీ టైం ఫ్రేమ్లో, అవర్లీ టైం ఫ్రేమ్లో. కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. బట్ 20% కేసులలో దాన్ని కూడా మనం ఉంచాలి. ఎందుకంటే మార్కెట్ అనేది ఎప్పుడు కంప్లీట్గా ఒకే డౌన్ సైడ్ పడితే సో అందరూ మార్కెట్కు దూరంగా ఉంటారు. దూరంగా ఉన్నప్పుడు సో బిగ్ ప్లేయర్స్కు వాళ్ళకు మనల్ని చీట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి సో కంపల్సరీ 1 or 2 డేస్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు మినిమం ఒక రోజన్నా అంటే 3 డేస్ వరుసగా డౌన్ సైడ్ వస్తున్నప్పుడు ఒకరోజు పుల్ బ్యాక్ ఇస్తారు. అలాంటి పుల్ బ్యాక్ కానీ ఎలాంటి గ్యాప్ అప్స్ వచ్చినప్పుడు ఈ లెవెల్ అనేది మనకు రెసిస్టెన్స్ లెవెల్గా యాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. అండ్ ఇక ఒకవేళ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ రావాలి, అంటే ఇమీడియట్ రేపు ఒకవేళ గ్యాప్ ఓపెన్ అయినా లేదా ఇలా వస్తే నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ అనేది ఇక్కడ వరకు రావడానికి అయితే ఉంటుంది. అంటే 17,000 ఇది 350 దగ్గర ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్ వరకు వస్తుంది. ఒకవేళ కొంచెం గ్యాప్ ఓపెన్ అయినా దీనిపైన ఓపెన్ అయినా నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ అవుతుంటుంది. ఏదైతే ఈ గ్యాప్ అనేది ఏరియా మనకు ఒక రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ అవుతుంది. లేటర్ పీరియడ్లో దీన్ని ఫిల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కొన్ని సందర్భాలు ఫిల్ కాకుండా ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవల్ల ఇది ఇక్కడ తీసుకున్నది ఈ సపోర్ట్ అనేది గ్యాప్ ఏరియా చూడండి. కావాలంటే మీరు వెళ్ళి బ్యాక్ టెస్ట్లో చూడండి.
సో ఇది ఎగ్జాక్ట్గా గ్యాప్ ఏరియా. మేబీ రేపటి రోజున మళ్ళీ ఇక్కడ ఒకసారి వచ్చి సపోర్ట్ తీసుకోవచ్చు, లేదంటే దీన్ని బ్రేక్ చేసుకుంటూ ఫిల్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది అవర్లీ టైం ఫ్రేమ్లో. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, కన్వర్జేషన్ లైన్ కింద ఓపెన్ అయితే నెక్స్ట్ డెఫినెట్గా ఈ లెవెల్ అయితే టెస్ట్ చేస్తుంటుంది. వీలైతే ఇక్కడ కింది ఏదైతే మనం డిమాండ్ జోన్ అనుకుంటున్నామో ఇక్కడ వరకు కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ అంటే 16,800 నుంచి 600 వరకు రావడానికి అవకాశం ఉంటుంది, ఇది డౌన్ సైడ్లో. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూసినప్పుడు సేమ్ సినారియో. ఇక్కడ 5 మినిట్స్లో బిగ్ బేర్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో సెకండ్ క్యాండిల్ స్లైట్గా డౌన్ సైడ్ కూడా రావడం జరిగింది. సో థర్డ్ క్యాండిల్ అనేది కంప్లీట్గా దానికి ఆపోజిట్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో మనం డిస్కషన్ చేసిన ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం సో ప్రైజెస్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనకు ఆపర్చునిటీ అయితే వస్తుంది. సో ఇక్కడే ఎగ్జాక్ట్గా పైవట్ పాయింట్ ఉంది కాబట్టి సో ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ అనేది మనకు ఆపర్చునిటీ అయితే ఇవ్వడం జరిగింది. స్టాప్ లాస్ ఓన్లీ ఇంతే, స్టాప్ లాస్ ఓన్లీ ఇంతే. దీని టార్గెట్ అనేది 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో యాక్చువల్గా అయితే ఇది ఒకవేళ ఆఫ్టర్నూన్ సెషన్ కంటే ముందు వచ్చి ఉంటే, అంటే ఇలాంటి సినారియో మనకు వచ్చి ఉంటే ఎక్కువ శాతం ఇక్కడికి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మనకి ఇందాక నిఫ్టీలోనేమో ఫెయిల్ కావడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీలోనే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏ స్ట్రాటజీ కూడా 100% ఇవ్వదు, బట్ కంపల్సరీ మనం స్టాప్ లాస్ను స్ట్రిక్ట్గా 1:2 టైమ్స్ లేదా మినిమం 1:1.5 ఉన్నట్టయితే అది ఏ స్ట్రాటజీ అయినా కూడా డెఫినెట్గా మీరు ఓవర్ ఏ పీరియడ్ ప్రాఫిట్లోనైతే ఉంటారు. ఇక కెమెరా ఇండికేటర్ను చూసినట్టయితే ప్రైస్ అనేది H3 L3 మధ్యలో ఓపెన్ అయింది. ప్రైస్ అనేది L3కి పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. L3కి అంటే L4 దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే రావడం జరిగింది. సో ఈ సమయంలో మనం ఇక్కడ L3 పైన బైక్ తీసుకుంటాం. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అనేది ఆఫ్టర్ 2 o'clock తర్వాత అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో కెమెరాల ప్రకారం టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం చూస్తే మనం ఇవ్వబడిన లెవెల్కి ప్రైస్ అయితే రీచ్ కాలేదు. ఒక లెవెల్ నుంచి అంటే ఒక లెవెల్ని ఇలా డౌన్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ రావడం జరిగింది. మళ్ళీ ప్రైజెస్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఇది మళ్ళీ సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఇది మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ అవుతుంది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ ఇది అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. టార్గెట్ అయితే అచీవ్ కావట్లేదు, స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో అప్ సైడ్ వెళ్ళినప్పుడు మళ్ళీ మనకు పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో ఇది మన యొక్క స్టాప్ లాస్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈ జోన్ మళ్ళీ రెండోసారి కూడా ఇక్కడికి రీటెస్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇందులో 2 జోన్స్ ఉన్నాయని చెప్పాము, లెవెల్ ఓవర్స్ లెవెల్ ఉంటుందని. సో ఈ జోన్ అనేది వర్కౌట్ అయితే కావడం అయితే జరిగింది. ఇక్కడ రెండోసారి కూడా మోర్ దెన్ 1:2 టైమ్స్ అయితే ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. రేపటి రోజున చూద్దాం. రేపటి రోజున చూసినప్పుడు నిన్నటి రోజున చెప్పడం జరిగింది, ఇక్కడ ఈ జోన్ కూడా మనకు ఒకటి సప్లై జోన్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని. ఎందుకంటే ఇది లెవెల్ ఓవర్స్ లెవెల్ ఉందని చెప్పి నేను డ్రా చేయలేదు. చూడండి, ఇది ఇక్కడే మనకు వెనుకకైతే రావడం అయితే జరిగింది. సరే, ఎనీహౌ రేపటి రోజున చూద్దాం. రేపటి రోజున ఈ 2 జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. ఈ జోన్ అండ్ ఈ జోన్ కన్సిడర్ చేయండి. ఈ జోన్కి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ చూద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఛానల్ ట్రేడింగ్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది సో ఈ ఛానల్లో అంటే విత్ ఇన్ ద 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇందులో మూవ్ అవుతుంది. రేపటి రోజున సినారియో ఏంటంటే ఇక్కడ వరకు రావడానికి ఒక ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 36,400 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే నెక్స్ట్ మళ్ళీ మనకు ఇక్కడ వరకు రావడానికి అయితే 35,600 వరకు రావడానికి ఒక సినారియో. దీనిపైన ఉంటే విత్ ఇన్ ద ఈ రేంజ్లో మూవ్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ 3 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ప్రైస్ అనేది మనం ఈ డైలీ టైం ఫ్రేమ్లో ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉంది. కాబట్టి ఓవరాల్ ట్రెండ్ అనేది బేరిష్. సో ఒకవేళ గ్యాప్ అంటే పుల్ బ్యాక్ వస్తే నెక్స్ట్ టార్గెట్ అనేది ఇది అవుతుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,000 వరకు రావడానికి ఒక సినారియో ఒకటి మాత్రమే ఉన్నది. అంటే ఇక్కడ వరకు రావడానికి మ్యాక్సిమం ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడే కూడా క్లౌడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక గ్యాప్ అంటే గ్యాప్ జోన్ ఉంది కాబట్టి
మేబీ ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. వరుసగా 2 రోజుల నుంచి డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి ఒక పుల్ బ్యాక్ను మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇది ఒక సినారియో. ఒకవేళ అప్ సైడ్ వస్తే ఇది రెసిస్టెన్స్ ఏరియాగా ఉంటుంది. సో ఇక్కడ షార్ట్ చేయవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి మనం సో టార్గెట్గా దీన్ని ఈ లెవెల్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ డౌన్ సైడ్ వస్తే ఒకవేళ ఈ లో బ్రేక్అవుట్ అయితే, ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే, ఈ క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ మన టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అంటే 33,000 వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. అంటే ఇది హెవీగా ఉన్నది కాబట్టి మేబీ మనం ఈ వీక్లో ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సరే, రేపటి రోజున ఇమీడియట్గా అయితే సో మనం చూసినప్పుడు ఈ జోన్ మొత్తం మనకు ఇక్కడ ఒక ఇది డిమాండ్ జోన్గా ఉంటుంది కాబట్టి 1 సెకండ్. ఇక్కడ వరకు అయితే రావడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ అంటే ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి ఒక ఛాన్సెస్ ఉన్నది. మేబీ రేపటి రోజున ఈ 34,500 లెవెల్ను టచ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అవర్లీలో చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బెరిష్లో ఉంది. సో బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంది చూడండి. అందుకే మినిమం 3-4 క్యాండిల్స్ అయితే పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఒకవేళ ఈ విత్ ఇన్ ద ఈ కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్లో ఉంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది, ఈ 36,500 వరకు. లేదా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఈ 37,000 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ కుమో కూడా వీక్గా ఉంది. ఏదైనా మళ్ళీ పాజిటివ్ న్యూస్ ఉంటే మాత్రం సో దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ బేరిష్ కుమో మాత్రం బేరిష్గా ఉన్నది కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటే ప్రైజెస్ అనేవి ఈ రీజియన్లో ఓపెన్ అయితే ఈ లెవెల్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు ఇక్కడ ఓపెన్ అయితే మాత్రం మ్యాక్సిమం ఫస్ట్ ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది, లేదా ఇక్కడ రిజెక్షన్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ను మార్క్ తీసుకోండి. ఇక్కడ డౌన్ సైడ్ సినారియో మాట్లాడితే సో ఫస్ట్ సపోర్టు ఇది అవుతుంది, ఇవాళ లో అనేది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. 35,500 అనేది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఇంకా అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్ ఎక్కడ ఉందో ఒకసారి జూమ్ చేసి చూద్దాం. జూమింగ్ చేసి చూసినప్పుడు నెక్స్ట్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉన్నది 35,400 దగ్గర ఉండడం అయితే జరిగింది. ఆల్రెడీ లెవెల్ వచ్చేసింది కాబట్టి సో నెక్స్ట్ సపోర్ట్ అనేది 34,778 దగ్గర ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. 34,800 వరకు రావడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. అలాగే ఇంటర్డే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.